హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్ అందరికీ భారీ తీపి కబురు విడుదల, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి తాజా వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. మీ హక్కులను పరిరక్షించే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపేలాగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పును వెలువరించింది. అదేంటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చేది కాదని, అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన కీలక అంశాలను ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యమైన ఆదేశాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా పెన్షన్ అనేది దయ కాదు, మీ హక్కు. సుప్రీంకోర్టు అత్యున్నత అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు. అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన కష్టానికి, సేవకు ప్రతిఫలం. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు, ప్రాపర్టీ రైట్ లాంటిది. సో దీని కిందకైతే వస్తుంది. నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే దానిని అందించడం ప్రభుత్వం యొక్క తక్షణ విధి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక రెండవ అంశం ఏంటంటే, వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ కూడా జరగాల్సిందే. అంటే మనకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది ఫ్రెండ్స్, ఇటీవల పెన్షన్ చట్ట సవరణ బిల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మేరకు పార్లమెంట్లో ఈ బిల్లును అయితే ఆమోదించడం, ఈ విధంగా ఇష్యూస్ అయితే నడుస్తూ ఉన్నాయి. కానీ అదంతా చెల్లదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్స్కి కూడా పెన్షన్ అనేది సవరించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అని, జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరగాలని స్పష్టం చేసింది. దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఈ మేరకు పెన్షనర్లు రక్షణ పొందగలుగుతారు అనే ముఖ్య ఉద్దేశంతో. ఇక మూడో పాయింట్, కనీస పెన్షన్పై స్పష్టమైన హామీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలోని చివరి మూల వేతనం అంటే లాస్ట్ బేసిక్ పేలో 50% ఉండాలి. ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా కోర్టు నిర్ధారించింది. ఇక ఆర్థిక భారం అనే సాకు చెప్పకూడదు ప్రభుత్వాలు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది లేదా నిధులు లేవు వంటి కారణాలు చెప్పి పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీనిని ఆర్థిక సమస్యగా చూడరాదని పేర్కొంది. ఇక ఐదో పాయింట్, అనవసర కేసులతో వేధించవద్దు. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, పెన్షనర్లకు ఇబ్బందిని కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు సైతం మరో కీలక ముందడుగు వేసి బ్యాంకులపై కఠిన నిబంధనలు అయితే అమర్చిందన్నమాట. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరో ముఖ్యమైన తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పెన్షనర్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. బ్యాంకులకు బాధ్యత ఏమిటి, మరి బ్యాంకులకు ఏం బాధ్యత అప్పచెప్పింది అనేది చూద్దాం. ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్ను నిలిపివేయకూడదు. ఫ్రెండ్స్, లైఫ్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే నవంబర్ అండ్ డిసెంబర్ మాసాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే జనవరి నుంచి, సో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ అయితే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే
ఒక పెన్షనర్ ఏదైనా నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్ను నిలిపివేయకూడదు. అందుకు బదులుగా బ్యాంకు అధికారి స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలను విచారించి వారు జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి కారణాలతో ఈ మేరకు ఇటువంటి ఇబ్బందులనైతే వారిని గురి చేయకూడదు అనైతే తేల్చి చెప్పింది. మరి ఈ విధంగా పెన్షనర్ యొక్క ఇంటికి వెళ్ళకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయకుండా పెన్షన్ ఆపితే అది చట్టవిరుద్ధం అవుతుందని తేల్చి చెప్పింది కర్ణాటక హైకోర్టు. నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై చర్యలు తప్పవంటోంది. తక్షణ చెల్లింపు: అన్యాయంగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వడ్డీతో సహా చెల్లింపు: పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరిగినందుకు బ్యాంకే బాధ్యత వహించాలి. 2 వారాల్లోపు బకాయిలు చెల్లిస్తే 6% వడ్డీని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. 2 వారాలు దాటితే మొత్తం పైన 18% వడ్డీ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక జరిమానా: కొన్ని తీవ్రమైన కేసుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన బ్యాంకులకు ₹1,00,000 వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉంది. ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలని, పెన్షనర్ల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇకపై ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ పెన్షనర్ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించడానికి వీల్లేదు. ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే వీడియోని షేర్ చేయండి. వారికి వారి హక్కుల పట్ల అవగాహన అయితే కలిగేలాగా చేయగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.